హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అనేది వీడియోలో తెలుసుకుందాము. ఏపీలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక తప్పకుండా బెల్ ఐకాన్ని అలానే యాక్టివ్లో అయితే పెట్టుకోండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అలాగే ఉపరితల ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంటుందని ప్రకటించింది. ఇక ఏపీ యానంలో దిగువ ట్రోపవారణంలో నైరుతి దిశగా గాలులు అయితే వీరుస్తున్నాయి. ఇక అల్పపీడనం కారణంగా ఏపీలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఏలూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, నెల్లూరు, అనకాపల్లి, తూర్పుగోదావరి, బాపట్ల, విశాఖపట్నం, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.